నమస్కారం. ఈరోజు ప్రశ్న ఒకరు యూట్యూబ్లో ఉంచారు. ఎప్పుడో జరిగింది మర్చిపోలేకపోతున్నాను, మరి ఏం చేయాలి? మన జీవితంలో ఎప్పుడో 5 ఏళ్ళ కిందటో 10 ఏళ్ళ కిందటో మనకు నచ్చనిదో, మనకు బాధ కలిగించినవో, మనకి ఇష్టం లేనివో నిందలో జరిగి ఉంటాయి. మనకేమవుతుందంటే అది పదే పదే గుర్తొస్తుంటుంది. గుర్తొచ్చినప్పుడంతా ఆ సంఘటన జరిగినప్పుడు ఎంత బాధ కలుగుతుందో ఇప్పుడు కూడా మోరార్లెస్ అంత బాధ కలుగుతూ ఉంటుంది. దీనికి కారణం దానికైతే గుర్తు రావడం అయితే కొన్నిసార్లు మనమే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం, ఖాళీ సమయం మనకు ఉండటం వల్ల. మరి ఈ బాధ నుంచి బయటపడాలి అంటే మనం 3-4 స్టెప్స్ ఫాలో కావాలి. ఏంటంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇంకా ఇప్పటికీ బాధపడుతున్నామంటే గుర్తించవలసిన విషయం, మన మనసు చాలా స్మూత్గా తయారైంది, చాలా అన్స్టేబుల్గా తయారైంది అని అర్థం చేసుకోవాలి. అంటే మన మనసు యొక్క శక్తి పెంచుకోవాలి. మనోశక్తి ఎంత ఎక్కువగా పెంచుకుంటే ధ్యానం ద్వారా, ప్రకృతి ద్వారా అంత సులభంగా, అంత ఈజీగా మనం ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టగలుగుతాం. మనోశక్తి తక్కువ ఉండి, మనోస్థిరత్వం తక్కువ ఉండి, మనసు చాలా మెత్తబడిపోయి ఉంటే ఇలాంటివి చిన్న విషయాలైనా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మొట్టమొదటిగా వీలైనంత సాధన పెంచండి. తద్వారా సహజంగా 90% మనం మర్చిపోగలుగుతాం. రెండవది, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవద్గీతలో చెప్పింది శుభ అశుభ పరిత్యాగి. శుభాన్ని అశుభాన్ని రెండింటినీ పరిత్యజించమన్నాడు. అంటే యాక్సెప్ట్ చేయమన్నాడు హ్యాపీగా. గతంలో ఏది జరిగినా, మంచైనా చెడైనా, అనుకున్నదైనా అనుకోనిదైనా, కష్టమైన నష్టమైన, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అది మన మంచి కోసమే జరిగింది. ఆ విషయాన్ని అర్థం చేసుకొని మనం హ్యాపీగా యాక్సెప్ట్ చేసి, వీలైతే అప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించిన వ్యక్తులను క్షమించి, మనల్ని మనం క్షమించుకొని తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మనం ఒక స్టెప్ వేయగలిగితే దాని ద్వారా అద్భుతమైన జీవితం సృష్టించబడుతుంది. మనం ఎప్పటివరకు అయితే హ్యాపీగా యాక్సెప్ట్ చేయమో అప్పటివరకు అది మనసులో తిరిగి వస్తూ మనల్ని మరీ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి యాక్సెప్ట్ థింగ్స్ యాజ్ ఇట్ ఈస్. ఈ ప్రపంచంలో ఏదైనా ఒకటి జరిగింది, అది మన జీవితంలో కానీ ఇంకొకడైనా సరే, అంటే అది జరగవలసిందే జరిగింది. శ్రీకృష్ణుడు, రాముడు లాంటి వారికే కష్టాలు, నిందలు తప్పలేదు. మనం అతి సామాన్యమైన మనిషి. మరి మన జీవితంలో ఇలాంటివి జరగకూడదా? జరిగే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి అతిగా ఆలోచించకుండా, అతిగా టెన్షన్ పడకుండా, అతిగా అవతల వారిని నిందించకుండా, లేకుంటే మనల్ని మనం నిందించకుండా యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఎంతగా యాక్సెప్ట్ చేస్తే హ్యాపీగా, అంత సులభంగా దాని నుంచి బయటపడి తిరిగి మన యొక్క కొత్త జీవితానికి నాంది పలకగలుగుతాం, అద్భుతమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతాం. మూడవది, మనం చేయవలసిన పని ఏంటంటే, మనం ప్రత్యేకించి మర్చిపోవడానికి ప్రయత్నం చేయకూడదు. ప్రత్యేకించి మర్చిపోవడానికి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ గుర్తుంచుకుంటున్నాం. మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం ఏంటి, దాని గురించి మళ్ళీ మనం ఒక ప్రయత్నం చేస్తున్నామంటే అది ఇక్కడ మైండ్లో ఉంది, మనమే దాన్ని తెచ్చుకుంటాం తిరిగి గతంలోంచి ఈ రోజుకి. కాబట్టి ప్రత్యేకించి ప్రయత్నం చేయకుండా మనం చేయవలసిన పని ఏంటంటే, సమయాన్ని అంతా కూడా, ఖాళీ సమయాన్ని అంతా మొత్తాన్ని మంచి పనులకు, లేదా ఉపయోగపడే పనులకి, మనకు కానీ ప్రపంచానికి కానీ ఉపయోగపడే పనులలో, అంటే మనకు ప్రపంచానికి ఆనందాన్ని ఇచ్చే ఎన్నో పనులు ఉంటాయి. అవన్నిట్లో మనల్ని మనం ఫుల్గా బిజీగా ఉంచుకుంటే మనం వాటి నుంచి బయటపడగలుగుతాం. ఖాళీ సమయం ఉండడం అన్నది, ఆ ఖాళీ సమయం అంటే మనం యొక్క ఖాళీ సమయం దయ్యాల కొంప లాంటిది. ఖాళీ మైండ్, ఖాళీ సమయాన్ని మనం ఎన్నో అద్భుతమైన విషయాల కోసం వాడచ్చు. అద్భుతమైన విషయాల కోసం వాడకుండా ఖాళీగా అలా కూర్చొని ఆలోచిస్తుంటే ఇలాంటివన్నీ పదే పదే గుర్తొస్తాయి.
గుర్తొచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వీలైనంత ఎక్కువ ధ్యానం చేస్తూ వెళ్దాం, యాక్సెప్ట్ చేస్తూ వెళ్దాం. ఖాళీ సమయం మనం ఉంచుకోకుండా మనల్ని మనం అద్భుతమైన విషయాలపై డైవర్ట్ చేస్తూ వెళ్దాం. ఆ అద్భుతమైన విషయాల వల్ల వచ్చిన ఆనందము, ఆహ్లాదము మనకు ఆ యొక్క గతం యొక్క ప్రభావాన్ని పోగొట్టుకునేటట్టు చేస్తుంది. ఈ రకంగా అన్నీ మర్చిపోయి ఆనందంగా అద్భుతంగా ముందుకెళ్తూ అద్భుతమైన భవిష్యత్తు సృష్టించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.